మా బాస్ గారు నిద్రపోతున్నాడంట. నిద్రపోతుంటేను తెల్లవారు 3 గంటలప్పుడు మెలుకువ వచ్చిందంట. మెలుకువ వత్తేను ప్రార్థన చేయాలనిపిస్తుంది. ప్రార్థన చేత్తన్నాడు. ప్రార్థన చేత్తంటే ఎవరో ఒకామె గుర్తొస్తుంది పేరు. ఈమెందుకు గుర్తొస్తుంది? సరే కాసేపు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి పడుకున్నాడు గానీ నెమ్మది లేదు. పాస్టర్ గారు నెమ్మది లేదు. ఒకామె కాదు ఒకాయనలే. ఆమెందుకు? జరిగిందే చెబుతున్నా. జరిగిందే చెబుతాలే. పాస్టర్ గారు పడుకుంటేనో నిద్ర పట్టట్లా. కాసేపు నిద్రపోయాడు గానీ ఇక నిద్ర పట్టట్లా. ఆ వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎట్ట కనబడుతున్నాడంటే ఆయన్ని ఎవరో తీసుకెళ్ళి ఏడో పడేస్తున్నారంట. ఏడో పడేత్తంటేనో ఇదేంది ఈయన్ని తీసుకెళ్ళి ఎందుకు పడేస్తున్నారు అని చెప్పి ఫోన్ తీసుకొని ఫోన్ చేశాడంట. తమ్ముడా వందనాలయ్యా. అయ్యగారండి వందనాలు. ఏం చేత్తన్నావు తమ్ముడా? అయ్యగారండి ఏంది ఈ టైంలో చేసావు? అప్పటికి అర్ధరాత్రి 11:30. అయ్యగారండి ఏంది ఈ టైంలో చేసావు? ఈ టైంలో చేసేవేంది అయ్యగారు అంటే, కాదయ్యా ఏంది నిన్ను తీసుకెళ్ళి ఎవరో నిన్ను తీసుకెళ్ళి ఏడో పడేత్తన్నారయ్యా. ఎంతగా బాగుండావా తమ్ముడా అని అడిగాడంట. తమ్ముడా బాగుండావా అనే మాట ఇనపడేలేకే ఆ గొంతు తడబడిందో ఏమో, బానే ఉండాలండి అయ్యగారు అన్నాడంట. ఆయనకి అర్థమైపోయింది. తమ్ముడా నీ గొంతులో తేడా వచ్చిందేంది? ఏం జరిగింది? అసలు ఏం చేత్తన్నావు? ఇప్పుడు ఎక్కడున్నావు? అయ్యగారండి ఏం లేదు. కరెక్ట్‌గా 12కి చచ్చిపోదామని బాటిల్ పెట్టుకొని కూర్చున్నా. నువ్వు ఫోన్ చేసావు. ఆ పాస్ట్ గారు ఫోన్ ఆడ పడేసి బండి తీసుకొని సత్తా బతుకుతా ఎక్కడున్నాడో కనుక్కొని ఎతుక్కుంటా ఆయన దగ్గరకొచ్చి 12 లోపు ఆయన దగ్గర పడి ఆయన పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి వద్దు నాయన దేవుడు నీతో మాట్లాడుతున్నాడని రాత్రి మాట్లాడితేనో తెల్లారిపాటికల్లా రక్షించబడ్డాడంట. హల్లెలూయా. రక్షింపబడి దేవుని పరిచారకుడిగా మారితే ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు ఆ సేవకుడిని ప్రేరేపించాడు. ఫలానా వ్యక్తి నీకు కనపడుతున్నాడా? కనబడుతున్నాడు. మాట్లాడు, అతనితో మాట్లాడు. అతను ప్రమాదంలో ఉన్నాడు. ఈ పిచ్చి కలలు ఇంతే వత్తేలే అని పడుకొని ఉంటే ఆ వ్యక్తి ఈరోజు ఉండేవాడు కాదు, పరిచారకుడు అయ్యేవాడు కాదు. దాని లెక్క ఎవరు చెప్పేవాళ్ళు? దాని లెక్క ఆ పాస్టర్ గారు చెప్పేవాడు. ఆ రోజు నీకు చూపించాను కానీ నువ్వు వినలేదని. అర్థమైందా?